ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంట్లో ఎక్కడైనా దాక్కున్నారని చూస్తుందేమో. రేవతక్క ఏం చెప్తుంది? ఇంకేం చెప్తుంది? మన వాళ్ళు మొత్తం చెప్పేసుంటారు. దాన్ని బట్టి ఈవిడొక కథల్ని అది చెప్తుంది. ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండుండదే. అవును దేవమ్మగారు, మీరన్నమాట అక్షర సత్యం. బుర్రలో పురుగు చేరినట్టు ఈ ఇంట్లో 3 నెలలకొకసారి ఎవరో ఒకరికి తిక్కరేగుతుంది. అలా తిక్కరేగిన వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవడం, వాళ్ళని వెతికి మళ్లీ ఇంటికి తీసుకురావడం, అందరూ కలిసి ఒక కుటుంబ పాట పాడుకోవడం, కలిసిపోవడం, మళ్లీ గొడవ పడ్డం, ఇదే దినచర్యగా జరుగుతుంది. మొత్తం స్టోరీ అంతా చెప్పేశారు. అవునమ్మా, కడుపు నిండా తిండి తినలేకపోతున్నావు, కంటి నిండా నిద్రపోలేకపోతున్నావు. ఎప్పుడు చూసినా గొడవలే. దీనికి పరిష్కారం ఏంటో మీరే చూపించాలి దేవమ్మ గారు. ఇప్పుడు కళ్ళు తెరిచి ఏదో కనిపెట్టేసినట్టుగా బెళ్ళొప్పిస్తుంది. చూస్తూ ఉండండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎన్ని సినిమాల్లో చూడట్లేదు. కారణముంది. కారంగా ఉందా? కారం కాదు, కారణం ఉందంట. ఆ కారణం ఏంటో చెప్తేనే కదా తెలిసేది. ఈ కుటుంబంలో పుట్టిన ఒక పురుషుడి వలన ఒక ఆడదాని జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కన్యాశాపం గోహత్య లాంటిది. ఆశ పెట్టి మోసం చేశారు, తాళి కడతానని ద్రోహం చేశారు. అన్నా, కన్యాశాపమంట. అవునమ్మా, అసలేం జరిగిందంటే బావగారు, ఆ స్త్రీ మీ పిల్లివారింటి మీద పగబట్టి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది. ఆ స్త్రీ ఆగ్రహమే ఈ పిల్లివారింట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఇప్పుడు మీ తమ్ముడు కనబడకుండా పోవడానికి కారణం కూడా ఒక స్త్రీ వల్లే జరిగింది. ఆ స్త్రీ రా, ఇటురా, రా, నా ముందుకి రా, రమ్మని చెబుతున్నానుగా. రారా రారా రా. చూపులో వక్రబుద్ధి, మనస్సు నిండా కుళ్ళు, నిలువెల్లా విషం, కలబోసిన శిల్పం ఈ రూపం.
అదేంటి దేవమ్మ గారు, మా సంపంగి చాలా మంచిది. ఎంతటి మంచితనాన్నైనా అసూయ, ఈర్ష్య అనేవి రాహుకేతువుల్లా మింగేస్తాయి. మళ్ళీ అవి వదిలినప్పుడే ఆ మంచితనం కడిగిన ముత్యంలాగా బయటికొస్తుంది. దానికేమైనా పూజ చేయాలా? అమ్మలగన్న అమ్మ, మూలకుటమ్మ, ఆ అంకాలమ్మ పూజ చేయాలి. చేద్దామా? అమ్మా, ఆ పూజ చేస్తే మా తమ్ముడు ఇంటికి వచ్చేస్తాడా? పూజ నిర్విఘ్నంగా పూర్తయ్యాకే దాని ఫలితం చెప్పగలం. పూజ చేస్తే సవ్వేష్ మరిది గారు తిరిగి ఇంటికొస్తారని మీరు హామీ ఇవ్వగలరా? ప్రశ్నలు నాకు నచ్చవు. మీరు నమ్మితే, మెచ్చితే పూజ చేయించండి. చేద్దాం, నిరభ్యంతరంగా చేద్దాం. నాకు నా తమ్ముడు ఇంటికి రావడమే ముఖ్యం దేవమ్మా. అలాగే అమ్మా, పూజకి ఏర్పాట్లు చేయిస్తాను. శుభం. అంకాలమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, పోతులమ్మ తల్లి, బొంతులమ్మ తల్లి, జోగులాంబ తల్లి, ఆవాహయామి ఆవాహయామి. ఆ నాగేశ్వరి స్టోరీ గురించి ఈవిడికెలా తెలుసు? పిల్లివారింటి కథే తెలిసింది, ఆ కథ తెలీదా ఏంటి? ఈవిడికి నిజంగానే శక్తులున్నాయంటావా? సవ్వేష్ బాబు గారు ఎక్కడున్నారో చెప్తేనే అప్పుడు నమ్మొచ్చు. ధర్మేశనా, సవ్వేష్ ఎక్కడున్నాడో చెప్తే కాశీలో ఉన్న మన తాత గురించి, మన కర్ణేశన్న గురించి కూడా అడుగుదామా? రేయ్, ముందు సవ్వేష్ సంగతి తెలియనివ్వండ్రా, ఆ తర్వాత తాత అన్న ఆచూకీ గురించి అడుగుదాం. సరే సరే. ఏంటలా చూస్తున్నారు? మీకు నా మీద అనుమానం అవునా? అబ్బేబేబే, అదేం లేదు దేవమ్మ గారు. ఇంట్లోంచి వెళ్ళిపోయినవాడు క్షేమంగా ఉన్నాడు. కానీ మీరతన్ని పట్టుకోలేరు. కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతున్నాడు. అమ్మా, మా తమ్ముడు ఏ ఊర్లో ఉన్నాడో చెప్తే మేమే వెళ్ళి వాడిని తీసుకొని వస్తాం. మనం ఆ ఊరికి వెళ్లేలోపు వాడు ఇంకో ఊరికి వెళ్ళిపోతే? అలా ఎలా వెళ్ళిపోతాడ్రా? కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరుగుతున్నాడని దేవమ్మ గారు చెప్పారు కదా. పోనీ ఒక పని చేద్దామా?